నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో ఎవరు అధిరోహించినటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి మహానటుడు నందమూరి తారక రామారావు. చాలామంది ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడినటువంటి చిత్రాల్లోనే నటించి మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారని అనుకుంటారు. ఆయన సినిమాలని వ్యాపార దృక్పథంతో ఉంటాయి. నిజానికి రామారావు చాలా రేషనలిస్టిక్ ఆలోచన ధోరణితో ఉండేవారు. కొంతమంది ఆయన పెత్తందారీ స్వభావంతో వ్యవహరించే వాళ్ళని ఇలా ఉండే, కానీ నిజానికి రామారావు ఆ రోజుల్లో భూస్వామ్య వ్యవస్థ తదితర అంశాలపై తిరుగుబాటు వైఖరితోటే ఉండేవాళ్ళు. ఆయన మొదట్లో 50వ దశకాల్లో ఆయన స్వయంగా నిర్మించినటువంటి గత శతాబ్దం 50వ దశకాల్లో ఆయన నిర్మించినటువంటి చిత్రాలు ప్రయోగాత్మక చిత్రాలు. పిచ్చిపుల్లయ్య ఆయన నిర్మించినటువంటి చిత్రం, కృష్ణకుమారి మొట్టమొదట హీరోయిన్గా వేసినటువంటి చిత్రం అది. రైతు జీవితాల్లోని దౌర్భాగ్య పరిస్థితుల్ని అది ప్రతిబింబింప చేస్తుంది. తర్వాత వ్యవస్థపై సెటైరికల్గా నిర్మించిన చిత్రం తోడు దొంగలు. ఇక రామారావు గారి పౌరాణిక చిత్రాల గురించి మాట్లాడుకుంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. భారతీయ ఇతిహాసాల్లో కానీ పురాగాథల్లో కానీ నాయకులు ప్రతినాయకులే ఉంటారు. నాయకుడికి ఎంత ప్రాచుర్యం ఉంటుందో ప్రతి నాయకుడికి కూడా అంత ప్రాచుర్యం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరికి వాళ్ళు దీన్ని ఏదంటారు జరుపులు జరుపుకున్నట్టుగా ఆ రోజుల్లో కూడా వాతావరణం ఉండేది. స్వతహా పెరియర్ రామస్వామి కానీ తిరుపునేని రామస్వామి చౌదరి ప్రభావం ఉన్నటువంటి రచయితలు కొండవీటి వెంకట కవి, అలాగే కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉన్నటువంటి శ్రీనారాయణ, ఇటువంటి వారిని రామారావు ఎక్కువ ఆదరించేవాళ్ళు. అందువల్ల ఆయన సినిమాల్లో దుర్యోధుడిని హీరోగా చూపించే ప్రయత్నం, కుల వ్యవస్థపై విసురులు, అట్లాగే కీచకుడుని హైలైట్ చేసే ప్రయత్నం, అట్లాగే రావణాసుడిని హైలైట్ చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. ఇవన్నీ ద్రవిడ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను హైలైట్ చేసే ప్రయత్నాలు. రామారావు గారి చలనచిత్ర ఉద్యోగోత్సవాల సందర్భంగా ఈ 2 మాటలు మాట్లాడాను.